హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి అమర్కి సెల్యూట్ చేసి, సార్ సెక్యూరిటీ పర్మిషన్ లెటర్ అంటూ ఒక లెటర్ని అమర్కి చూపించగానే అమర్ ఓకే అన్నట్టు తల ఊపగానే అందరూ పొజిషన్స్ తీసుకోండి అని ఒక ఆఫీసర్ మిగిలిన ఆఫీసర్స్కి చెప్పగానే వాళ్ళ పొజిషన్స్లో నిలబడి సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అతను ఇలా అంటుంటాడు, సార్ పిల్లలు అని అడుగుతుండగా రాతోడు వెళ్ళాడు తీసుకురావడానికి అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక అలాగే సార్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను, వ్యాన్లో ఉంటాను అని ఆ ఆఫీసర్ చెప్పగానే అలాగే అన్నట్టు తల ఊపుతాడు అమర్. ఇక అతను వెళ్ళిపోగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ కూడా కాస్త టెన్షన్గా ఫీల్ అవుతూ ఉండగా అగ్నికి ఆద్యం పోసినట్టు మనోహరి ఇంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చారంటే థ్రెడ్ పెద్ద లెవెల్లోనే ఉండుంటుంది కదా అమర్ అని అంటూ ఉండగా ఇక అమర్ కాస్త జంకుతాడు. ఇక బాగి మనోహరి మాటలకి కట్టడి చేస్తూ, ఏం కాదండి, మేమందరం బాగానే ఉన్నాం, మేమందరం బాగానే ఉంటాం, మేము మమ్మల్ని చూసుకోగలం, మీరు ముందు ఆ తీవ్రవాదులని పట్టుకునే పనిలో ఉండండి, వాళ్ళపైనే ఫోకస్ చేయండి, మేమందరం కూడా ఇంట్లో నుండి బయటికి ఎక్కడికి వెళ్ళాం, ఎంతోమంది ప్రాణాలని తీసి చాలామంది భవిష్యత్తుకి అడ్డుకట్ట వేసి భవిష్యత్తు మీద ఆశ లేకుండా చేసిన వాళ్ళని ఈ సమాజంలో తిరగనివ్వకూడదండి, మీరు వాళ్ళని పట్టుకునే పనిలో ఉండండి అని బాగి అమర్తో మోటివేషనల్గా ధైర్యంగా మాట్లాడుతూ ఉండగా ఇక అమర్ ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఇక సదాశివం గారు ఇలా అంటుంటారు, చాలా బాగా మాట్లాడావమ్మా బాగి, ఇన్నాళ్ళు ఆరుయే అమర్ ధైర్యం, కానీ ఇప్పుడు నువ్వే అమర్ ధైర్యం, అమర్ ధైర్యంగా ఉండడానికి సపోర్ట్ చేయడానికి నువ్వు ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటావమ్మా అని పొగుడుతూ ఉంటాడు. ఇక మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది, నేనేమో వాళ్ళిద్దరిని కష్టపడి దూరం చేయడానికి ట్రై చేస్తుంటే ఈ ముసలి వాళ్ళేమో కలపడానికి ట్రై చేస్తున్నట్టున్నారు, ఆ అరవింద్ గాడు వీళ్ళని వేసేసినా పోయేది అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అమర్ బాగితో, మామయ్య మంగళ గారిని ఇంటికి తీసుకురమ్మని చెప్పు అని అనగానే అలాగేనండి అని అంటూ ఉంటుంది బాగి. ఇంతలో మనోహరి అమర్ ముందుకు వెళ్ళి, వాళ్ళెందుకు అమర్ ఇప్పుడు వాళ్ళు ఉండే ఏరియాకి వీళ్ళు వెళ్తారా, అక్కడ ఉండే వాళ్ళు నీకు రిలేటివ్స్ అని వీళ్ళు పసిగట్టగలుగుతారా, ఆ స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళు నీ వాళ్ళని వాళ్ళెందుకు అనుకుంటారు, అటువంటి వాళ్ళని మన ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు అని వాళ్ళ గురించి చాలా చీప్గా మనోహరి మాట్లాడుతుండగా భాగ్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మనోహరి మాటకి ధీటుగా సమాధానం చెప్తూ ఉంటారు అమర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడున్నా వాళ్ళు నా వాళ్ళే, ఏమంటున్నావు నువ్వు, అక్కడుంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అయిపోతారా, అయినా మా మామయ్య, ఆమె అతని భార్య, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాది, వాళ్ళు ఎక్కడున్నా చూసుకోవాల్సిన బాధ్యత నాది, అది కాదమర్ అని ఏదో అంటూ ఉండగా ఇంకొకసారి ఇలా మాట్లాడే ముందు ఆలోచించు మాట్లాడి మనోహరి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అమర్. సారీ అమర్ అని మనోహరి చెప్పగానే రాథోడ్ పిల్లల్ని తీసుకొస్తాడో అని టెన్షన్ పడుతూ అమర్ లోపలికి వెళ్ళిపోతారు. ఇక పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మనోహరి కూడా బాగానే తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వినోద్ అరవింద్ పంపిన మనిషి అంజు కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు స్కూల్లో. ఇక వాటర్ కోసం అంజు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వాటర్ తీసుకొని మళ్ళీ క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక క్లాస్లో మేడం ఆపోజిట్ వర్డ్స్ చెప్తూ ఉండగా అంజు బోర్గా ఫీల్ అయి పక్కనున్న అమ్మాయిని కూడా లెసన్ వినకుండా చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో బాగి రామూర్తికి కాల్ చేసి మీరు ఇంటికి రండి, ఎక్కడున్నారు అని అడుగుతుండగా వస్తానమ్మా, సాయంత్రం రావచ్చా అని అడుగుతుండగా లేదు డాడీ, ఇప్పుడే పిన్నిని తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చాయి అని చెప్పగానే సరేనమ్మా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక అమ్మ ఏమో ఇంటికి రమ్మంటుంది, అర్జెంట్ అంటుంది, ఆ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు రామ్మూర్తి. ఇక వినోద్ అంజలి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అంజలిని వాళ్ళ ఫాదర్ తీసుకురమ్మంటున్నారు అని అనగానే ఎప్పుడు రాథోడ్ వస్తాడు కదా అని ఆ మిస్ అడుగుతూ ఉంటుంది. రాథోడ్ వేరే పనిలో ఉన్నాడని నన్ను పంపించారు అని వినోద్ చెప్పగానే ఇక
ఆవిడ ఇంకా అనుమాన పడుతూ ఉండగా నేను ప్రిన్సిపల్ అడిగి తీసుకెళ్తాను, పంపించండి మేడం అని వినోద్ రిక్వెస్టింగ్గా మాట్లాడగానే అలాగే అంటూ అంజలిని వెళ్ళమంటుంది. ఇక అంజలి కూడా పైకి లేచి మిమ్మల్ని ఎప్పుడు మా ఫాదర్ పక్కన చూడలేదు కదా అని అడుగుతుండగా ఇప్పుడే జాయిన్ అయినమ్మా రా రా అని అంటుండగా అంజలి బ్యాగ్ వేసుకొని బయటికి వెళ్తుంది. ఇంతలో రాథోడ్ స్కూల్కి వచ్చి అమ్ముని ఆనందాకాష్ని తీసుకొని అంజలి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పటికే వినోద్ అంజుని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మా డాడీ ఎందుకు రమ్మన్నారు, ఒక నన్నే రమ్మన్నారా అందరినీ తీసుకురమ్మన్నారా అని అడుగుతుండగా నిన్నేనమ్మా అని అంజు అంటుండగా అంటే అమ్మో ఈ ప్రిన్సిపల్ నా పైన ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందేమో అని టెన్షన్ పడుతూ ఈవినింగ్ వస్తాను అంకుల్ మీరు వెళ్ళండి అని అంటుండగా లేదమ్మా మీ డాడీకి నీతో ఏదో పనుందంట ఇప్పుడే తీసుకురమ్మన్నారు అని ఆ వినోద్ అంటూ ఉండగా లేదు లేదు అని అంజు అంటుంటుంది. నీ పైన ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా నీతో ఏదో పనుందంట తీసుకురమ్మన్నారు అని అనగానే సరే పదండి అని అంటూ ముందుకి కదులుతూ ఉంటుంది ఆ అంజు. వినోద్ అంజలిని తీసుకొని వస్తూ ఉండగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి చిన్న పనుంది మేడం ఇంటికి వెళ్తాను రేపు మార్నింగే వచ్చేస్తాను అని అంటుండగా కుదరదు అదేం కుదరదు నీ పని ఎవరు చేస్తారు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రిన్సిపల్. లేదు మేడం ఈ ఒక్కరోజే అని అంటూ ఉంటాడు రామూర్తి. సరే వెళ్ళు అని అంటుండగా సంతోషంగా రామూర్తి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ ఇక రాకు నేను జాబ్లో నుంచి తీసేశాను అని అంటూ బెదిరిస్తూ ఉంటుంది ప్రిన్సిపల్. వద్దు మేడం వద్దు స్కూల్ వదిలాకే వెళ్ళిపోతాను అని భయపడుతూ వచ్చి రామూర్తి కూర్చొని అమ్మాయి ఏమో తొందరగా రమ్మంది ప్రిన్సిపల్ ఏమో పంపించట్లేదు ఏం చేయాలో అని అనుకుంటూ అమ్మాయినే సర్ది చెప్తానులే అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో రాథోడ్ అంజు క్లాస్ రూమ్కి దగ్గరికి వచ్చి అంజుని వాళ్ళ ఫాదర్ తీసుకురమ్మంటున్నారు అనగానే ఇదే రీజన్ చెప్పి వేరే అతను తీసుకెళ్ళాడు అనగానే అలా ఎలా పంపిస్తారు అని ఆ మిస్ని తిడుతూ ఉంటాడు రాథోడ్. ఎంతసేపు అయింది తీసుకెళ్ళి అనగానే ఇప్పుడే తీసుకెళ్లారు అనడంతో ఇక పిల్లలు రాథోడ్ కలిసి అంజు కోసం వెతుకుతూ ఉంటారు. ఇక రామ్మూర్తి ప్రిన్సిపల్ రూమ్ నుండి బయటికి వస్తూ ఏదో జరుగుతుంది ఏమైంది తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంజలి చేయిని గట్టిగా పట్టుకొని వినోద్ తీసుకెళ్తూ ఉండగా అంకుల్ మెల్లగా నడవండి నాకు చేయి నొప్పేస్తుంది అని అంజలి అంటూ ఉంటుంది. తొందరగా రామ్మా అని అంటూ లాక్ వెళ్ళిపోతూ ఉంటాడు వినోద్. అక్కడ కార్లో నుండి వినోద్ అంజలిని తీసుకురావడం చూసిన అరవింద్ సంతోషపడుతూ స్టార్ట్ చేయండి కార్ అలర్ట్గా ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇక రాథోడ్ పిల్లల్ని తీసుకొని స్కూల్ అంతా వెతుకుతూ ఉంటాడు అంజలి కోసం. ఇంతలో అంజు పాపని తీసుకెళ్తున్న వినోద్ని రామూర్తి చూసేసి అంజలిని ఎవరు తీసుకెళ్తున్నారు అని అంటూ గట్టిగా అరిచి వినోద్ని ఆపేస్తాడు. ఎవరు నువ్వు అని రామూర్తి అడుగుతుండగా నీకెందుకు రాముసులోడా అని అంటూ అంజలిని తీసుకువెళ్ళబోతూ ఉండగా రామూర్తి ఆ వినోద్ని తన్నేసి అంజలిని అతని నుండి లాగేస్తాడు. ఇక మళ్ళీ ఆ రామూర్తిని కొట్టుకొని అంజలిని పట్టుకొని లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడు వినోద్. మళ్ళీ రామ్మూర్తి వినోద్ని కొట్టి అంజుని విడిపిస్తాడు. రాథోడ్ అటువైపుగా వస్తుండగా రాథోడ్ అని అరవగానే రాథోడ్ పిల్లలు ముగ్గురు కలిసి రామ్మూర్తి కలిసి ఆ వినోద్ని కొట్టేసి అంజుని రక్షిస్తారు. ఇక అరవింద్ రా పాప సంగతి తర్వాత చూసుకుందాం అనగానే వాడు పారిపోతాడు. ఇక ఏమైంది అని రామ్మూర్తి అడుగుతూ అంజలిని కిడ్నాప్ చేయబోయింది ఎవరు అని అడుగుతుండగా మీరు మంగళని తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయండి అక్కడ అన్నీ చెప్తాను అని అంటూ పిల్లల్ని తీసుకొని హడావుడిగా రాథోడ్ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు గార్డెన్లో కూర్చున్న గుప్తా గారికి ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది. అటు ఇటు చూస్తే ఆరు కనబడదు. ఈ టైంలోనే ఆ మాయా దర్పణంలో ఏముందో చూడాలి అని అనుకుంటూ ధూమ్ తట అనుకొని మాయా దర్పణాన్ని ముందు పెడతారు. ఇక మాయా దర్పణంలో ఏముంది ఈ కుటుంబంలో జరగబోయే విషాదం ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.